పల్లె పిలుపు చెలో ఆంధ్ర న్యూస్కు స్వాగతం. ఈరోజు ప్రధానాంశాలు. మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణతో విడిపోయినప్పుడు ఒంటిమిట్టను భద్రాచలం మోడల్గా తయారు చేస్తామన్న ప్రభుత్వము ఇంతవరకు ఎలాంటి సౌకర్యాలు కల్పించలేదు ఒంటిమిట్ట గ్రామానికి. ఈ యొక్క ఒంటిమిట్ట గ్రామమును, దేవాలయమును టీటీడీ వారి ఆధ్వర్యంలో నిర్వహణ జరుగుతూ ఉంది. అయితే టీటీడీకి అత్యధికముగా నిధులు ఉన్నను ఈ యొక్క ఒంటిమిట్ట గ్రామాన్ని అభివృద్ధి చేద్దామన్నటువంటి ఉద్దేశము కానరావడం లేదు. భక్తులు రావాలంటే ముఖ్యంగా వసతి గృహములు అవసరం. కాబట్టి ముఖ్యంగా వసతి గృహాలను ఏర్పాటు చేస్తే ఒంటిమిట్ట గ్రామము ఒక మహాపుణ్యక్షేత్రముగా ఏర్పడుతుంది. భక్తులతో కలకల ఉండాల్సినటువంటి ఒంటిమిట్ట అసౌకర్యములతో నేడు భక్తులు రావడానికే భయపడేటువంటి స్థితి నెలకొని ఉంది. అయితే టీటీడీ వారు అన్నసత్రాన్ని ఏర్పాటు చేశారు, కానీ వసతి గృహములు కల్పించకపోవడం అనేది భక్తులకు చాలా ఇబ్బందికరమైనటువంటి విషయం. ముఖ్యంగా వసతి గృహాలు ఏర్పాటు చేసినట్టయితే మన ఒంటిమిట్ట గ్రామం కూడా భద్రాచలంతో సమానముగా ఉంటుంది.